మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రియ దైవజనమా, ఈ మాట ఎజ్రా గురించి వ్రాయబడింది. అతనికి దేవుడు తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించాడు. మన దైనందిన జీవితాలలో మనపై ఉన్న అధికారులు మనకు అనుగ్రహము చూపాలి అంటే, మన మనవి అంగీకరించాలి అంటే దేవుని తోడు మనము కలిగి ఉండాలి. దేవుని తోడు మనము కలిగి ఉండాలి అంటే మనమేం చేయాలి? ఇద్దరి జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. మొదటగా నెహెమ్యా రాజు తన మనవి అంగీకరించడానికి ఏమి చేశాడో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో చూద్దాము. ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. ప్రియ దైవజనమా, అధికారులు మన మనవి అనుగ్రహించడానికి దేవుని తోడు మనము కలిగి ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యము. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే వారముగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషనునందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రియ దైవజనమా, అహష్వేరోషు రాజు తన మనవి అంగీకరించడానికి ఎస్తేరు ఇక్కడ సహవాస ప్రార్థన చేయడానికి, అది కూడా ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడింది. వ్యక్తిగతంగా మొరపెట్టడం మాత్రమే కాదు, కానీ యూదులందరూ కలిసి మొరపెట్టాలని ఆజ్ఞాపించింది. ప్రియ దైవజనమా, అధికారులు మన మనవి అంగీకరించాలి అంటే వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాస ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మన కొరకు మన పక్షముగా ప్రార్థించే వారిని కలిగి ఉండడం నిజముగా అది దేవుని మహాకృప. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఈ లోకములో ఎంతోమంది స్నేహితులు ఉండి ఉండవచ్చు, కానీ నీ కొరకు నీ పక్షముగా భారముగా బాధ్యతగా ప్రార్థించే స్నేహితులను నీవు కలిగి ఉన్నావా? సహవాస ప్రార్థన ప్రాముఖ్యతను నీవు ఎరిగి ఉన్నావా? ఆనాడు దానియేలు కాలంలో శాసనాలు మార్చబడాలి అని దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించాడు. అవును, అధికారుల హృదయాలను మార్చేది, శాసనాలను మార్చేది, అధికారులు మన మనవి అంగీకరించేటట్లు చేసేది వ్యక్తిగత ప్రార్థన, సహవాస ప్రార్థన. ఈ ప్రార్థనల వలన మనము దేవుని తోడు కలిగి ఉంటాము. కాబట్టి దేవుడు తన చిత్తానుసారముగా, తన చిత్త వృత్తి చొప్పున రాజుల హృదయాలను నీటి కాలువల వలె త్రిప్పగలడు. కాబట్టి అధికారులు మన మనవి విని అంగీకరించేలాగా కృపను మనము పొందగలుగుతాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు ఏ అధికారి నీ మనవి వినాలి అని ఆశపడుతూ ఉన్నావో నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాస ప్రార్థన ద్వారా దేవుని తోడును కలిగి ఉండి నీవు ఏ మనవి చేయనై ఉన్నావో ఆ మనవి
నీ అధికారి ద్వారా నీవు పొందుకొందువుగాక. అతి కృపదేవాది దేవుడు ఈ వాక్యము వింటున్న అక్కరలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా వారి అధికారులతో మనవి చేసుకోవాలని ఆశపడుతూ నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారో, వారి అధికారులు వారి మనవి అంగీకరించేలాగా మీ తోడును వారికి అనుగ్రహించండి. వారు వ్యక్తిగతంగా ప్రార్థించడం మాత్రమే కాదు, వారితో కలిసి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తూ ఉండగా వారి పక్షమున మీ కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరిని కనిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బ్రతికెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.